అందరికీ నమస్కారం. నా పేరు రమ. కాంట్రాక్ట్ మ్యారేజ్ 129వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. శశికళ లాంటి ఒక నార్మల్ అమ్మాయి డ్రీమ్స్ గోల్స్ గురించి కూడా ఆలోచించు కావ్య అని అంటాడు ఆహిల్. ఆ డ్రీమ్స్ అండ్ గోల్స్ కు తను సపోర్ట్ చేస్తే షీఈ్ మోస్ట్ లక్కీ పర్సన్ ఇన్ ద వరల్డ్ అవుతుంది ఆహిల్. అభయ్లో మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. ఏంటో వాడికి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయావు కదా, అలాగే కానివ్వని సైలెంట్ అయిన ఆహిల్ కార్ను ప్యాలెస్ వైపు తిప్పుతాడు. మెయిన్ గేట్ దగ్గర కార్ని ఆపి హార్న్ కొడితే బలంగా దిట్టంగా ఉన్న ఇద్దరు గార్డ్స్ భారీగా ఉన్న గేట్స్ ను ఓపెన్ చేసి చేత్తో సలాం కొడితే అని హెడ్ వేవ్ చేసిన ఆహిల్ పోర్టికో వైపే కార్ను పోనిచ్చి పార్క్ చేసి అయాన్ను ఎత్తుకొని కార్ దిగుతాడు. కావ్య ఆహిల్ వెనకే చీర కుర్చీలను సరిచేసుకుంటూ వెనక నడిస్తే ఆహిల్ భయ్యా కేసేహో ఆప్ అని భాను వస్తే నవ్వుతూ భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకున్న ఆహిల్ ఐఆమ్ గుడ్ తుమ్ కేసేహో అని అడుగుతాడు. ఆహిల్ నవ్వుతూ సూపర్ బాబీ కమ్ అని అయాన్ను ఎత్తుకొని వీడేంటి చిక్కిపోయాడని భాను లోపలికి తీసుకుని వెళ్తుంది. సోఫాలో కూర్చున్న ఆహిల్ బడీమా అని పిలిస్తే ఆ రహీహు అని వచ్చిన నజియా గారు ఎలా ఉన్నావు కావ్య అని ఫస్ట్ కోడల్ని మాట్లాడించి తర్వాత కొడుకును పలకరిస్తుంది. పిలిచింది నేను, మాటలు దీనిక. కోడళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కాంధానిదిరా. చాందిని కాల్ చేసి విషయం చెప్పింది. ఆ అల్లాదయ్యతో ఫంక్షన్ బాగా జరుగుతుందని నజియా గారు మాట్లాడుతుంటే ఆయుషి కహాహే బడీమా అని అడుగుతాడు ఆహిల్. ఇక్కడ అని స్టెప్స్ ఎక్కుతూ కనిపిస్తుంది ఆయుషి. కావ్య ఆయుషిని హక్ చేసుకుంటే ఆహిల్ నీ హెల్త్ ఎలా ఉందిరా అని ప్రేమగా అడుగుతాడు. వీళ్ల ప్రేమకు ఇంకో 2 కేజీల బరువు పెరిగేంతగా అని ఆయుషి అంటే నవ్విన ఆహిల్ తప్పదుగా, యు ఆర్ స్పెషల్ టు అస్. మీ ఆయన ఎక్కడా కనిపించడం లేదని అడుగుతాడు ఆహిల్. ఆఫీస్ నుంచి ఇంకా రాలేదన్నయ్య, వస్తుంటారు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొని వస్తానని ఆయుషి కిచెన్కు నడిస్తే నేను హెల్ప్ చేస్తానక్క అంటూ వెనకే వెళ్తుంది కావ్య. అందరికీ కాఫీలు ఇచ్చిన ఆయుషి అయాస్ కోసం చూస్తుంటే మా బావగారి కోసమైనా ఎదురుచూపులు, అయినా రాత్రులు ఎలాగో వదలట్లేదు, ఇప్పుడు కూడా వదలవా అక్క అని కావ్య టీస్ చేస్తే ఎంత మాట అన్నావు కావ్య, ఆగవే అని ఆయుషి తరిమితే కావ్య దొరకకుండా తిరుగుతుంది. ఆయుషి చూసుకోవే, అసలే ఒట్టి మనిషి కూడా కాదని నజియా గారు కంగారుగా చెప్తుంటే మీరు ఆగండి అత్తయ్య, నేను బాగున్నాను. ఈ కావ్యకి ఈ మధ్య మాటలు బాగా ఎక్కువయ్యాయి. అన్నయ్య భయం అస్సలు లేదని కావ్యను పట్టుకోబోయి సింహద్వారం దగ్గరున్న మ్యాట్ మీద కాలేసి స్లిప్ అయి పడబోతుంది ఆయుషి. జోయాను స్కూల్ నుంచి పిక్ చేసుకుని ప్యాలెస్ కు వచ్చిన అయాస్ ఆయుషిను చూస్తాడు. క్విక్గా రియాక్ట్ అయ్యి కూతుర్ని చేతిని వదిలి వెనక్కి పడబోతున్న ఆయుషి చేతిని పట్టుకుని లాగి నడుము చుట్టూ చెయ్యేసి లాగిన ఫోర్స్కు తన పొట్టకు తనకు గట్టిగా తగలకుండా అరచేతిని అడ్డు పెడతాడు. పడలేదన్న ధైర్యంతో కళ్ళు తెరిచిన ఆయుషి మీరా ఎప్పుడొచ్చారని అమాయకంగా చూస్తూ కళ్ళను టపటపలాడిస్తూ అడుగుతుంది. నా సంగతి తర్వాత, నువ్వేం చేస్తున్నావని ఆమెను సరిగ్గా నిలబెట్టి చేతులని వెనక్కి తీసుకుంటాడు అయాస్. అయాస్ సీరియస్ గొంతుకు అది కావ్య టీస్ చేస్తుంటే అని సనుగుతున్న ఆయుషికు సీరియస్ లుక్ ఒకటి విసిరిన అయాస్ అందుకని నువ్వు రన్నింగ్ రేస్ చేస్తున్నావా అని అంటాడు. అయాస్ను అలకగా చూసిన ఆయుషి జోయా కమ్ అని అంటూ ఎత్తుకోపోతే ఆపిన అయాస్ తను వస్తుంది, కాఫీ తీసుకొనిరా అని జోయా బ్యాగ్ తన థింగ్స్ అన్ని టేబుల్ మీద ఉంచి ఆహిల్కు ఎదురుగా సింగిల్ సీటర్ సోఫాలో కూర్చుంటాడు అయాస్. మూతి తిప్పి కిచెన్ వైపు నడిచిన ఆయుషి చక్కటి పొగలు కక్కే కాఫీని తీసుకుని వస్తుంది. కప్ అందుకున్న అయాస్ ఆహిల్తో మాటలతో బిజీ అయితే గుజ్జుదాని బుగ్గల్లాగుతూ కావ్య పెద్దదానివైపోయావే, లేకపోతే మా వాడి కోసం నిన్నే పెళ్ళంగా తెచ్చేదాన్ని అని అంటుంది. డిన్నర్ చేసి పోవాలని నజియా గారు గట్టిగా చెప్తే డిన్నర్ చేసుకుని వెళ్తారు కావ్య. ఆహిల్ అయాన్ని తీసుకుని వెళ్తారు. డిన్నర్ తినిపించి కూతుర్ని జోకొడుతుంటే మమ్మ నీ టమ్మీలో స్మాల్ బేబీ ఉందా అని అడుగుతుంది క్యూట్ గా జోయా. అవును బంగారం, నీకు బుజ్జి తమ్ముడో లేక బుజ్జి చెల్లో వస్తుంది. చెల్లి వద్దు, తమ్ముడు కావాలి. తమ్ముడే ఎందుకు? ఎందుకంటే మా క్లాస్లో ఆల్మోస్ట్ అందరికీ బ్రదర్స్ ఉన్నారు మమ్మ, నాకే ఎవరూ లేరు, తమ్ముడు కావాలి, చెల్లి వద్దని అంటుంది జోయా. ఓరినాయనో ఇదేం ఫిట్టింగ్ అనుకున్న ఆయుషి ఒకవేళ చెల్లెలు పుడితే అని డౌట్గా అడుగుతుంది. తీసుకెళ్లి మీ ఓల్డ్ మమ్మకి పెంచుకుంటుంది. ఈ ప్యాలెస్ లో ఉండటానికి నేను ఒప్పుకోను. ఓన్లీ వన్ ప్రిన్సెస్, దట్ ఈస్ జోయా అలీఖాన్ అని గర్వంగా చెప్పుకుంటుంది బుడ్డది. మౌనంగా వర్క్ చేసుకుంటూ భార్య కూతురి మాటలు వింటున్న అయాస్ చిన్నగా నవ్వుకుంటుంటే మా అమ్మ ఓల్డ్నా అని కయ్యమంటుంది ఆయుషి. కాదా మమ్మ, గ్రాండ్ పా కూడా ఓల్డ్నే. మా డాడీ చూడు ఎలా యంగా హ్యాండ్సమ్ గా ఉన్నారు. అది ఆన్సమ్ కాదే, హ్యాండ్సమ్. నేను కూడా అదే చెప్పాను, రెండు సేమ్ సేమ్. మీ డాడీ కూడా నువ్వు నా అంత పెద్దదానివయ్యాక ఓల్డ్నే అవుతారు. రివర్స్ లో పడుచుప్రాయంలోకి వెళ్ళి స్వీట్ 20 అవ్వరని అంటుంది ఆయుషి విసుగ్గా.
నో, మై డాడీ చాలా ఆన్సమ్. మా మిస్ కూడా సేమ్ చెప్పింది. ఎవరా మిస్ అని ఆయుషి కుళ్ళు చూపిస్తే, ఏయ్ పడుకోబెడుతున్నావా ఆరాలు తీస్తున్నావా అని కూతుర్ని భుజాన వేసుకుని బాల్కనీలోకి నడుస్తాడు అయాస్. అంటే తమరికి కూడా తెలుసన్నమాట. అందుకేనా టిప్ టాప్గా రెడీ అయ్యి డ్రైవర్ని కూడా వద్దని మీ యువరాన్ని స్కూల్ పికప్ అండ్ డ్రాపింగ్ డ్యూటీ తీసుకున్నారు మీరు. ఉష్ అరవకు ఆయుషి, పాప పడుకుంటోందని కసిరిన అయాస్ బాల్కనీలోకి వెళ్తుంటే, నా మాట అంటే అసలు లెక్కలేదా నీకు అని బాధగా అంటుంది ఆయుషి. కాంట్ యూ హియర్ మై వర్డ్స్ ఆయుషి? అలకగా చూసిన ఆయుషి కోపంతో ఎర్రబడ్డ మొహంతో తండ్రి కూతుర్లు ఇద్దరూ ఎటైనా ఊరేగండని బెడ్కు ఒక చివర పడుకుంటుంది ఆయుషి. బాల్కనీలో మాటలు చెప్తూ కూతుర్ని జోకొడతాడు అయాస్. అలకగా చూసిన ఆయుషి కోపంతో ఎర్రబడ్డ మొహంతో తండ్రి కూతురు ఇద్దరు ఎటైనా ఊరేగండని బెడ్కు ఒక చివర పడుకుంటుంది ఆయుషి. బాల్కనీలో మాటలు చెప్తూ కూతుర్ని జోకొడతాడు అయాస్. మమ్మాకు గుస్సా ఆయా డాడీ. ఓ గుస్సా నహీ బేబీ, మమ్మా లవ్స్ మీ సో మచ్. డాడీకు మమ్మా కోపం ఎలా పోగొట్టాలో బాగా తెలుసు. తుమ్ సోజావ్ అని అయాస్ అటు ఇటు తిరుగుతూ జోకొడుతుంటే తండ్రి మెడవంపుల్లో మొహం దాచుకొని నిద్రలోకి జారుకుంటుంది జోయా. జోయా నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న అయాస్ బెడ్ చివర పిల్లోస్ ఉంచి పడుకోబెట్టి లైట్స్ ఆఫ్ చేసి డిమ్ లైట్ ని ఆన్ చేసిన అయాస్ బాల్కనీ డోర్ కూడా క్లోజ్ చేసి ఏసీని అడ్జస్ట్ చేసి భార్య పక్కనే పడుకుంటాడు. చీరలో ఉన్న ఆమెను వెనుక నుంచి చూస్తున్న అయాస్ వెనుక థ్రెడ్ సెల్ఫ్ తో ఉన్న బ్యాక్ నెక్ బ్లౌజ్ చీర చెదిరి కనిపిస్తున్న నడుము ఇంకాస్త చూపును కిందకు దించిన అతనికి ఎత్తుగా ఉన్న ఎత్తు పల్లాలకు చూపును తిప్పేసుకుంటాడు. నడుము మీద మెల్లిగా చేతిని వేస్తాడు అయాస్. తను ఊహించినట్లుగానే చేతిని విసిరి కొడుతుంది ఆయుషి. చేతిని మెల్లిగా బ్లౌజ్ థ్రెడ్స్ దగ్గరకు తెచ్చిన అయాస్ ఆ థ్రెడ్స్ ని మెల్లిగా లాగితే వీపుకు చల్లగా తగిలిన అయాస్ చేతి వేళ్ల స్పర్శకు ఊపిరి బిగపడుతుంది ఆయుషి. వీపు నుంచి వేలుతో కిందకి రాస్తూ నడుము వంపుని 2 వేలతో గిలిన అయాస్ ఆయుషికు హార్ట్ బీట్ ని పెంచుతాడు. కుదురుగా ఉండని అతని చేతులు తన వీపు మీద నడుము మీద నాట్యమాడుతూ ఉంటే పైకి లేచి కూర్చుంది ఆయుషి. ఏ క్యా హే క్యా అని ఇన్నోసెంట్లా మొహం పెడతాడు అయాస్. ఎందుకు తమ చేతులు కుదురుగా ఉండట్లేదు? బ్లౌజ్ బాగుంటే చూశాన్రా. కోపంగా చూసిన ఆయుషి బెడ్ దిగి సోఫాలో వెళ్లి పడుకుంటుంది. వెళ్లేటప్పుడు ఆమె నడకను చూస్తున్న అయాస్కి లూజ్గా పట్టుకుచ్చులాంటి జుట్టుకు నున్నటి వీపుకు తల క్రింద చెయ్యి ఉంచుకొని సో హాట్ అని అంటాడు. చురుగ్గా వెనక్కి తిరిగి చూసింది ఆయుషి. ఇక్కడ ఉక్కగా ఉందని నా ఉద్దేశం, అందుకే అన్నానని అయాస్ అంటే ఏసీ వైపు చూసిన ఆయుషి సోఫాలో ముడుక్కుంటుంది. నవ్వుకున్న అయాస్ బెడ్ దిగితే నడుము చుట్టూ చేరిన చేతులకి మెడ మీద వెచ్చగా తాకుతున్న అతని శ్వాసకి కళ్ళు తెరిచి చూసింది ఆయుషి. తనని హత్తుకొని పక్కనే పడుకున్న అయాస్ని చూసి లీవ్ మీ అని అరుస్తుంది. ఉష్ అరవకు, పాప పడుకుందని ఆయుషిను తన మీదకి తెచ్చుకుంటాడు అయాస్. వదులు నన్ను. ఎందుకు ఈ ఉత్తుత్తి కోపం? నీ వల్లే కోపంగా ఉన్నానయాస్. నీకు నీ కూతురంటేనే ఎక్కువ ఇష్టం. నువ్వంటే ఇష్టం లేదా నాకు? నా మీద నీ మీద నాకున్న ప్రేమకు ఇష్టం అనే వర్డ్ చాలా చిన్నదే. ఇలాంటి మాటలు బాగానే చెప్తావని అయాస్ గుండెల మీద కొడుతుంది ఆయుషి. ఆయుషి పొట్ట తనకు తగులుతూ ఉంటే ఆమెను కిందకి దొర్లించి 2 చేతుల్లోకి తీసుకుంటాడు అయాస్. లీవ్ మీ మిస్టర్ ఖాన్, నేను రేపు మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నువ్వు నీ ప్రిన్సెస్ని ఉండండి. నా స్థానం ఎక్కడో మూల కదా నీకు. నిట్టూర్చి బెడ్ మీద వదిలిన అయాస్ ఆయుషి చేతులను పైకెత్తి లాక్ చేస్తూ మీద వాలిపోయాడు. ఏం చేస్తున్నావు మిస్టర్ ఖాన్? ఆయుషి స్వరం భయంతో వణికితే, డోంట్ వరీ, నేనిప్పుడు కోపంగా లేనని నవ్వుతూ చెప్పిన అయాస్ ఆయుషి బుగ్గ మీద ముద్దిచ్చి సారీ అని చెప్తాడు. నీ సారీ నాకేం అక్కర్లేదు. ఉంది కదా నీ గారాల పట్టి, దాంతోనే ఊరేగండి. కొత్తగా 2వ పెళ్ళంగా దాని మిస్ కూడా రెడీగా ఉంది కదా. నేను ఎలాగో తమరికి బోర్ కొట్టేశాను. మీరు పాగల్ బేబీ, సున్ మేరీ బాత్. నాకు నిజంగా మిస్ ఎవరో తెలియదు. నాకు మొదటి పెళ్ళంగా నువ్వు చాలు. 2వ పెళ్ళం కావాల్సి వచ్చినప్పుడు నిన్నే 2వసారి నిఖా చేసుకుంటాను. సరిపోతుందని ఇద్దరి ముక్కులని రాస్తాడు అయాస్. ఒకటి అడుగుతాను తెలివిగా ఆన్సర్ చేయకుండా చెప్పుని అయాస్ టీషర్ట్ బటన్ లాగుతూ అంటుంది ఆయుషి. అడుగు. నీకు నేనెక్కువ, జోయా ఎక్కువ? ఇదేం డౌటే ఆయుషి? జోయా అంటే నా ప్రాణమని తెలిసే అడుగుతున్నావా? నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని నాకు కూడా ఉంటుందిగా. నీకు నేను ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా? అయినో ఆఫీస్ వల్ల నేను క్వాలిటీ టైంని ఇవ్వలేకపోతున్నాను. బట్ నేను నిన్ను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు కదా. తన భర్త దగ్గర తన స్థానం ఏమిటో తెలుసుకోవాలని ప్రతి భార్యకు ఉంటుంది మిస్టర్ ఖాన్. నీ స్థానం ఏంటో నీకు తెలియదా? జోయా, నువ్వు నాకు వేరువేరు. నువ్వు అడిగిన ప్రశ్నకి నేనే కాదు, ఏ మగాడు కూడా ఆన్సర్ చేయలేడు. తుమ్ మేరీ బీవీ హో ఆయుషి. ఈ ఖాందాన్కు క్వీన్వి. నువ్వు
పిలవాలే కాని నేను కూడా నీకు దాసుణ్ణేరా అని ఆమె పెదాలను ఎంగిల్ చేసి వదిలాడు అయాస్. రెప్పలను పైకెత్తి అయాస్ కళ్ళలోకే చూస్తూ అయితే అయిపో అని టీషర్ట్ పట్టుకుని ఉన్న గ్యాప్ని పోగొడుతూ మీదకు లాక్కున్న ఆయుషి తనే మీసం చాటునున్న అయాస్ పెదవులను తన పెదవులకు అదిమి పెడుతుంది. ఆయుషి భార్య పెదవుల్లోని తేనెను మనసారా ఆస్వాదించే లోపు అయాస్ కింద పెదవిని కసుక్కున కొరికిన ఆయుషి అతని మెడ చుట్టూ చేతులేసి నవ్వుతుంది. బ్లడ్ పోస్తుంటే టిష్యూతో తుడుచుకున్న అయాస్ దెయ్యం అని ఆమె నుదుటి మీద 2 వేళ్లతో పొడిచి ఆమె నాభి మీదకు జారి గుండ్రటి నాభి మీద పెదవులు నిలిపిన అతనికి గట్టిగా తెలుస్తుంది లోపలున్న పిండం అలకపోయిందా. ఇంకా లేదు. రేపు ఆ మిస్ ఎవరో తేల్చేశాక అప్పుడు నా కోపం చల్లారుతుంది. అవసరమా? అవసరమే. అసలు ఆ మిస్ గుడ్లగూబల నిన్ను చూస్తూ సొల్లు కారుస్తూ ఉంటే ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు అయాస్? నాతో చెప్పినట్టు నా భార్య అంటే నాకు ప్రాణం, తనని తప్ప ఇంకెవరినీ చూడనని చెప్పొచ్చు కదా. లేదా మీ స్టైల్లో అయినా గట్టిగా చెప్పొచ్చు. నాకేం తెలుసాయి ఆ మిస్ నన్ను చూస్తోందని. టిప్ టాప్గా రెడీ అయి వెళ్ళడం మాత్రం బాగా తెలుసు కదా. రేపటి నుంచి నువ్వు జిమ్కు వెళ్ళకు మిస్టర్ ఖాన్. వాట్ ఆర్ యు మ్యాడ్ ఆయుషి? ఎస్ ఐఆమ్ మ్యాడ్ అబౌట్ యూ. పెళ్ళై కూతురు ఉన్న ఇలా కాలేజీ కుర్రాళ్లా కనిపించడం క్రైమ్ అని మీకు తెలుసా? అందుకే నో జిమ్. నిన్ను నేను పొట్టతో చూడాలని అంది ఆయుషి. ఎవరో చూస్తున్నారని నాకు ఆంక్షలు పెట్టడం ఏంటే తిక్కల్ బీవి అని నీరసంగా అన్న అయాస్ ఆయుషి నాభిను పంటితో లాగితే నొప్పికి అయాస్ జుట్టును లాగుతుంది. కాసేపటికి అయాస్ తల నిమురుతూ ఆయుషి కళ్ళు మూసుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటే ఆమె శ్వాసకు తగ్గట్టుగా కదులుతున్న పొట్టను చూసి అలాగే పడుకొని కళ్ళు మూసుకుంటాడు అయాస్. శశి ఆగవే ప్లీజ్ అని తన వెనకే కాలేజ్ గేట్ వరకు వచ్చిన అభయ్ తిరుగు. ఏంటి నీ బాధ అని విసుగ్గా వెనక్కి తిరిగి చూసింది శశికళ. లంచ్ కోసం పిలుస్తుంటే నీ ఫ్రెండ్తో కలిసి తినేసావు, నేను మాత్రం నువ్వు వస్తావని తినకుండా నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఆకలేస్తోంది, బయటికి రావే ప్లీజ్ అని అంటాడు అభయ్. రాను. ఇంత హార్ట్లెస్గా తయారయ్యావేంటే? అభయ్ నువ్వు కోపంగా చూసి శశికళ వెళ్ళిపోతుంటే ఆమె చెయ్యి పట్టుకొని వెళ్ళకు, జస్ట్ కాఫీ అంతే అని రిక్వెస్ట్ చేసుకుంటాడు అభయ్. నిన్న ఎందుకు మా ఇంటికి వచ్చావు? నీ చేతి కాఫీ కోసం, నిన్ను ఇంకా సేపు చూసుకోవడం కోసం. అభయ్ కళ్ళల్లోకి చూస్తున్న శశికళకు అతని కళ్ళల్లో ఇంతకు ముందులా డబ్బు ఉందన్న అహంకారం కనిపించదు. తనని చులకన చూసిన భావం అసలే కనిపించదు. కేవలం తనని అతను కావాలనుకుంటున్న భావమే కనిపిస్తుంది. సరే వస్తాను, బట్ జస్ట్ 10 minutes. డన్. కార్ తీసుకుని వస్తాను, ఇక్కడ ఎండగా ఉంది. క్యాంటీన్లో వెయిట్ చేద్దు గాని రావే అని అంటూ అభయ్ తన చేతిని పట్టుకుని ముందుకి అడుగేస్తే కదలదు శశికళ. వెనక్కి తిరిగి చూసిన అతనికి నిప్పులు కురిపిస్తూ చూసిన శశికళ ఇంకోసారి నన్ను వేగి అని నీ ఇష్టానికి వచ్చినట్టు పిలిస్తే చింతబర్ర తీసుకొని నీ వీపును చీరేస్తాను, వదులు ముందు నన్ను అని చేతిని వెనక్కి లాక్కొని 2 minutesలో రాకపోతే నేను వెళ్ళిపోతానని బెదిరిస్తుంది శశికళ. ఓకే ఓకే అని కార్ వైపే పరుగులు తీసిన అబ్బాయి ప్యాంట్ పాకెట్స్ తడుముకుంటూ కార్ కీస్ బయటకు తీసి కార్ను స్టార్ట్ చేసి పార్కింగ్ ఏరియా నుంచి కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర ఆపితే ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది శశికళ. తన ఫ్రెండ్స్ చూస్తుంటే ఏంట్రా చల్ హట్ అని చేతితో సైక్ చేసి కార్ను బయటకు దూకించిన అభయ్ కాఫీ షాప్ ముందు పార్క్ చేస్తే లోపలికి నడిచారు ఇద్దరు. ఏం కావాలి? మెనూ కార్డ్ తిరిగేసిన శశికళ ఇన్ని రకాల కాఫీలేంటో, బ్రూ వేసిన కాఫీనే అవుతుంది, నిస్కేఫ్ కలిపిన కాఫీనే అవుతుంది కదా, కానీ అమృతం అవ్వదు కదా అని విసుక్కుంటూ అభయ్ వైపే మెనూ కార్డును నెట్టి నువ్వే ఇవ్వు అని అంటుంది. లైట్గా ఉండే ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన అబ్బాయి ఫుడ్ వచ్చే వరకు శశికళను రెప్ప వేయకుండా చూస్తూ సైడ్ కొట్టుకుంటుంటే టైం పాస్ చేస్తే అతని చూపులకు మెనూ కార్డుని ముఖానికి అడ్డుగా ఉంచుకుంటుంది శశికళ. నవ్వుకున్న అభయ్ ఫుడ్ రావడంతో ఇద్దరికీ సర్వ్ చేస్తే శశికళ లైట్గా తిని అభయ్ కోసం వెయిట్ చేస్తుంది. లంచ్ స్కిప్ చేసిన అభయ్ ఫుల్గా తిని బ్రేవ్ మని తెంపి లాస్ట్లో కోక్ తాగుతూ బిల్ కడితే పైకి లేచిన శశికళ నేను వెళ్తున్నానని చెప్తుంది. అప్పుడైనా నేను డ్రాప్ చేస్తానని అంటాడు అభయ్. కాఫీ అన్నావు, వచ్చాను. లంచ్ చేయలేదని అన్నావు, నీకు కంపెనీ ఇచ్చాను, తినడం అయ్యింది, వెళ్తున్నాను, వెంట పడుకు ప్లీజ్ అని అంటూ క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోతుంది శశికళ. ఇంత టఫ్గా ఉందేంటి ఇది? ఎప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయాలి? ఎప్పుడు దీని డెలివరీ టైంలో నేను పక్కన ఉండాలి? ఎప్పుడు నా పెళ్లి అవ్వాలని నిరాశతో నిట్టూర్పు విడిచి బిల్ అని పిలుస్తాడు అభయ్. ఇంటికి వెళ్ళగాని భుజంగం గారి ముందు కూర్చొని ఉంటాడు తన బావ నరేష్. అతని వల్లే భుజంగం గారు అన్ని నెలలు కోమాలో ఉన్నారు, ఇప్పుడు కోలుకున్నారు అంటే అందుకు అయాజ్ అండ్ అమీర్ ఖాన్ గారి కారణం. లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ని అందించారు. అతన్ని చూడటంతోనే కోపంతో ఊగిపోయిన శశికళ పైకిలే. ఎవరిని అడిగింట్లోకి వచ్చావు? నిన్ను చూస్తుంటే నాకు చంపేయాలనిపిస్తోంది. నీ వల్లే మా నాన్న చావు బతుకుల మధ్య పోరాడి బయటపడ్డారు, గెటౌట్ అని అంటూ ఆవేశంగా అరుస్తుంది శశికళ. కథ ఇంకా ఉంది. మరి ఈ నరేష్ ఇప్పుడు
శశికళ కోసం ఇంటికి వచ్చాడు కదా, దానివల్ల శశికళ ఏమన్నా ప్రమాదంలో పడుతుందా? మరి ప్రమాదంలో పడే శశికళని అబ్బాయి కాపాడుకుంటాడా? మరోపక్క అయాస్ ఆయుష్ల గిల్లి కజ్జాలు ప్రేమ సరదాలు మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అలాగే లైక్ కూడా చేయటం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్ని లైక్, మీరు ఇచ్చే ఒక హైప్, అలాగే మీరు చేసిన సబ్స్క్రైబ్ మన ఛానల్ గ్రోత్కి మరింత హెల్ప్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న స్టోరీస్ చూడండి.